ఫ్రెండ్స్ ఈ ఫ్లవర్ లేదని తీసుకొచ్చాను, కానీ ఇది ఇరిగిపోయింది. తీసి వేరే దగ్గర పాతాల. ఇదిగో రెడ్ మందారం ఆల్రెడీ ఉంది, కానీ మళ్ళీ ఇంకోటి తెచ్చుకున్నాను. ఫస్ట్ తెచ్చింది అయితే 180 రూపీస్ తీసుకొచ్చాను. ఇక ఈ దీనిలో ఇచ్చారనమాట. ఫస్ట్ తెచ్చింది మందారం 180 రూపీస్ చెప్పారు. ఇది ఇందులో పెట్టేసి ఇవ్వడం వల్ల దీనికి కూడా ఛార్జ్ వేసి, ఇదైతే 50 రూపీస్కే తెచ్చాను, అందుకే తీసుకున్నాను అనమాట, తక్కువ రేట్ అని. ఇది బోన్సాయి లాగా పెరుగుతుందట ఫ్రెండ్స్. ఇది చాలా లేట్గా వస్తుందట మొక్క ఇది, కానీ మందారం మాత్రం చాలా బాగుంటుంది. ఇది తెచ్చేటప్పుడు ఇరిగిపోయింది కదా, ఇది కొమ్మ కట్ చేసి వేరే దగ్గర పెడదాము. ఈ కలర్ లేదని తెచ్చాను, నా దగ్గర ఇంకొక ఎల్లో ఉంది, ఇలా ఎల్లో లేదు, అందుకనేసి. ఇది ఇరిగిపోయింది కదా ఫ్రెండ్స్, ఇలా ఒక రాడ్ పెట్టాను, ఇక్కడికి ఇది కట్టేస్తాను, సపోర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఇది వంగిపోయింది కదా అని కట్ చేసాం అనుకోండి, ఇది కొంచెం పెద్దగా అయితే సీడ్స్కి పనికొస్తుంది కదా, అందుకనేసి నేను కట్ చేయలేదు. లేకపోతే మధ్యకి కట్ చేద్దాం అనుకున్నాను, ఇట్లా ఉంచేసాను. ఇది జామక్క తీసేటప్పుడు సకానికి విరిగిపోయింది ఫ్రెండ్స్, కానీ ఇది చూసారా, ఈ పక్క నుంచి వస్తున్నాయి మళ్ళీని కొమ్మలు, ఇంత చిన్న మొక్క, కానీ దానంతట అదే లేచింది. కాకపోతే ఏంటంటే దీనికి పెద్ద ప్లేస్ ఉండాలా, కానీ పెద్ద దానిలో వేద్దామని చెప్పి ఇందులోకి మార్చాను. మార్చేటప్పుడు ఇరిగిపోయింది అనకూడదు, కానీ పూర్తిగా చనిపోయింది అనుకున్నాను, కానీ మళ్ళీ మంచిగా వస్తున్నాయి పక్క నుంచి. ఇది ఒకటి. జామ మొక్కలు ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా 3 ఎన్నో ఉన్నాయి. అవి వాటంతట అవే సీడ్స్ పడి లెగిచాయి అనమాట. ఇది చూసారా ఎల్లో చామంతి, ఇది చాలా తక్కువ రేటుకి తెచ్చాను. అప్పుడు ఏ కలర్ అనుకున్నాను, కానీ చాలా లేటుగా పూచాయి ఫ్రెండ్స్. మెరూన్ ఒకటి, ఇది ఒకటి అనమాట. ఇవి బాగానే ఇచ్చారు, 53 ఇచ్చారనమాట, కానీ చాలా లేటుగా వచ్చాయి ఫ్లవర్స్. ఇది చూసారా ఎల్లో కలర్ ఉన్నదా, కొంచెం ఎల్లోస్గా ఉంది కదా, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇక ఇలా వచ్చాయి ఫ్రెండ్స్. నేను మెరూన్ అనుకున్నాను, అసలుకి మెరూన్ కలర్ కాదు, ఈ కలర్ వచ్చింది. మొగ్గ రావటం ఈ కలర్ వస్తుంది, ఫ్లవర్ వచ్చేసరికి ఈ కలర్ వచ్చింది అనమాట. ఇక చూడండి ఇంకో మొగ్గ ఉంది, ఇది కూడా మెరూన్ కలర్లా వచ్చింది, కానీ మెరూన్ కాదు, ఈ కలర్ వస్తుంది. మొగ్గగా ఉండేటప్పుడు మెరూన్ కలర్ వస్తుంది, ఫ్లవర్ విడిచేసరికి ఎల్లో కలర్ వస్తుంది అనమాట. అసలు ఇది ఈ గులాబీ మొక్క అయితే అసలు చనిపోయింది అనుకున్నాను, మ్యాక్సిమం అయిపోయింది అనుకుని వదిలేసాను, అసలుకి పట్టించుకోలేదు. కానీ చూస్తారా మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ బాగానే ఇదైంది. అసలు మొక్కలో ఒక ఆకు లేకుండా కూడా పూర్తిగా ఎండిపోయింది మొక్క, అలాంటిది మళ్ళీ బాగానే వచ్చింది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ మొక్క మీద అయితే నేను ఆశ వదిలేసుకున్నాను, పూర్తిగా ఎండిపోయింది అనుకున్నాను, కానీ చూసారా ఇంత నీట్గా వచ్చింది ఫ్లేవర్. ఇదంతా ఈ బంతి చెట్టులు అన్నీ ఇగో ఇలా చిన్న పువ్వులు కదా, మగబంతి అంటారు దీన్ని. ఈ బంతి ఫ్లవర్స్ది మొత్తం చెట్లు తీసేద్దాం అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ ప్రాణం అసలు ఊరుకోలేదు. ఎందుకంటే ఇలా కాసి పూసి చెట్లు చంపాలంటే మనకి చాలా బాధగా ఉంటుంది. యాక్చువల్లీ నిన్న చేసేద్దాం అనుకున్నాను ఈ మొక్కలు పూర్తిగా, కానీ లేదు. ఇదిగోండి ఇవైతే బాగుంటాయి ఫ్లవర్స్. ఇవి ఏం చేశానంటే ఇట్లువే పెట్టాను, ఎక్కువ శాతం కొమ్మలు పెట్టాను అనమాట. వచ్చాయి అవి ఆల్రెడీ నిన్న కొంచెం పాతాను, తీసేసి రూట్స్ వచ్చినవన్నీ వేరే దగ్గర నాటాను అనమాట. రూట్స్ వచ్చినవన్నీ కూడా వేరే దానిలో పెట్టాను కదా, రూట్స్ వచ్చాయి. రూట్స్ వచ్చిన ఇందులోనొకటి, ఇక ఇందులోనొకటి ఇలా వేస్తాను అనమాట. ఇంకా దీనిలోనొకటి
ఇట్లాగా ఒక్కొక్క దాంట్లోని కొంచెం కొంచెం వేసాను మళ్ళీ వస్తాయని. కొమ్మలు పెట్టాను కదా, అవి రూట్స్ వస్తాయి. ఆ రూట్స్ వచ్చినవి ఇందులో వేసుకున్నాను అనమాట. ఇవి దొండపాదు మొన్న కట్ చేశాను ఫ్రెండ్స్. ఇవి ఏంటంటే ఇలా పెట్టాను అనమాట. మళ్ళీ అమ్మ వాళ్ళకి కావాలన్నారని పెట్టాను. అంటే మొన్న ఆ మధ్య పెట్టినవి రీసెంట్గానే చిగురు వచ్చాయన్నమాట. చిగురు వచ్చిందనమాట. అవి వేరే కవర్లో పెట్టాను ఇవ్వను, అందుకని ఇట్లా ఇచ్చేస్తే వాళ్ళే వేసుకుంటారు కదని. అయితే ఇవి కట్ చేసేటప్పుడే మనము ఎక్స్ట్రా కావాలనుకుంటే ఇలా కవర్లోని మనం కొన్ని ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మనం కట్ చేసిన కటింగ్ పెట్టుకున్నప్పుడే కొన్ని ఇలా కవర్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకే కావాలనుకున్నా వేసుకోవచ్చు, వేరే ఎవరికైనా ఇవ్వాలనుకున్నా ఈజీగా ఉంటుంది అనమాట. ఇదేంటంటే ఒకసారి పూర్తిగా చిగురు వచ్చిన తర్వాత మళ్ళీ మొక్క కట్ చేయడం అంటే కష్టం కదా. మనకి ఎవరికైనా ఎవరు అడుగుతారో తెలీదు, సడన్గా అడుగుతారు. అందుకే నా ఒపీనియన్ ఏంటంటే మనం దొండపాదు కట్ చేసుకున్నప్పుడే ఈ స్టెమ్స్ వేరే ఇలాగ కవర్లోని ఇదిగోండి వేరే మొక్క తెచ్చాను కదా, ఈ కవరు ఉన్నది, ఈ కవర్లో పెట్టేశాను అనమాట. ఎవరికైనా అవసరమైనప్పుడు ఇవ్వనందుకు ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకు అవసరమైతే ఒకవేళ ఎవరు అడగకపోతే మనమే మళ్ళీ నాటుకోవచ్చు, ఇలా వేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇలా పెట్టుకోవడం వల్ల ఏముంటుందంటే సపరేట్గానే ఎవరికైనా ఇవ్వాలన్నా ఈజీగా ఉంటుంది, మనం కూడా వేసుకోవచ్చు. బాగుంది కదా. ఇలా ఐడియాగా వేరేగా కట్ చేసినప్పుడే ఇలా పాలిథిన్ కవర్లని నాటుకున్నారనుకోండి మంచిగా ఉంటుంది అనమాట. అదొక చిన్న ఐడియా అనమాట. ఆ రెడ్ మందారం ఇప్పుడు నేను తెచ్చినది ఇది మాత్రం 180కి తెచ్చాను. అయితే 50 రూపీస్ తెచ్చాను అన్నాను కదా, సేమ్ అదే మందారం అనమాట ఇది. అయితే నిన్న ఏం చేశానంటే ఇది కొంచెం కట్ చేసి ఈ పక్కన పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఒక కొమ్మ ఇదిగో ఈ కొమ్మ పెట్టుకున్నాను, నాటాను అనమాట వేరేగా. ఎప్పుడంటూ లేకనే కొంచెం వేరే మొక్క మొలుస్తుంది కదా. వైట్ ఫ్లవర్స్ బాగానే వచ్చాయి. నెక్స్ట్ ఇయర్కి జాగ్రత్తగా కాపాడుకొని రావాలి చామంతి మొక్కలు, ఎండకి బాగా ఇదవుతుంది, అదో బాధ. కానీ ఆరెంజ్ కలరు బాగున్నాయి ఫ్రెండ్స్. ఆరెంజ్ కలరు గులాబీలు చాలా నీట్గా వస్తున్నాయి చూడండి. ఎంతో నీట్గా వచ్చిందంటే మొక్క, చిగుర్లు కూడా బాగా వచ్చాయి దీనికి. మల్లెకొమ్మ చూడండి, మామూలుగా తుంచి పెట్టిండే బాగా చిగురొచ్చి మంచి గ్రో వస్తుంది. ఇందులో పెట్టాను, కొమ్మ పెట్టాను, పక్క నుంచి వేరే కొమ్మ వచ్చేసి చిగురు వచ్చింది బాగా ఇది. అయితే ఒకటి ఏదైనా సరే ఈ పాటికి ఎన్నో వీడియోస్ అవును నావి, కాకపోతే ఈ మధ్య వీడియోస్ తీయడానికి అవ్వలేదు. చాలా మొక్కలు ఇది చేశాను అనమాట. వీడియోస్ చేయాలంటే చాలా వీడియోస్ అవును ఇప్పటికి. ఈ మధ్య కొంచెం తగ్గించేస్తాను. చూసారా, ఇది చాలా నీట్గా వచ్చింది. ఇది ఏమైంది తెలుసా ఫ్రెండ్స్, దానిమ్మ మొక్క ఇగో ఈ బంతి మొక్క బాగా ఎండిపోయి అంటే వాడిపోయినట్టు అయిపోయింది. ఎందుకంటే మొన్న నేను ఏం చేశానంటే లెమన్ తొక్కలు ఉంటుంది కదా, లెమన్ ఒక 7 లెమన్స్ కట్ చేశాను. ఆ తొక్కలు తర్వాత వేస్ట్ది అంతా ఇట్లా వేసాను అనమాట. ఇక్కడ వేస్తే ఏమైందంటే అది గెత్తము, అదే అది వేసినవన్నీ కూడా మరి దానికి మంచిగా ఇదవ్వలేదో ఏంటో తెలీదు, మొక్క పాడైపోవాల్సింది. అసలు వాడిపోయింది, ఇదైతే ఫుల్గా వాడిపోయి ఎండిపోయినట్టు అయిపోయింది ఫ్రెండ్స్. అప్పుడు నేను ఏం చేశానంటే మొత్తం ఇట్లా తీసేసి ఇక వేరే మొక్క వేసాను. ఇక ఈ మొక్క దగ్గర వేసేసుకున్నాను. లేకపోతే ఏమవుతుందంటే ఒక్కసారి వాటి రూట్స్ పట్టేసి అది మొక్క పాడైపోయినట్టు అయిపోయింది, వాడిపోయినట్టు. నిన్న అవి తీసేసి మళ్ళీ వాటర్ ఇవ్వగానే ఇక చూడండి ఎంత ఇప్పుడు కొంచెం తాజాగా వచ్చింది. అంటే మనము ఇది ఇచ్చుకున్నప్పుడు కూడా కొంచెం దూరంగా, రూట్స్కి దూరంగా ఇవ్వాలి. ఏదైనా మనము కిచెన్ వేస్ట్ అది ఇచ్చేటప్పుడు కొంచెం రూట్స్కి వేరేగా ఇవ్వండి, కొంచెం దూరంగా ఇవ్వండి. నేను పొరపాటున కొంచెం దగ్గరగా ఇచ్చేయడం వల్ల మొక్క వాడిపోయి అదో రకంగా అయిపోయింది. డైరెక్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం రూట్స్కి దూరంగా ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే
మళ్ళీ మొక్క ఒకసారి అది కొంచెం కంపోస్ట్ లాగా తయారవ్వకముందే ఇచ్చామనుకోండి మనం ఆ కిచెన్ వేస్ట్, దానివల్ల మొక్కకి ఎఫెక్ట్ అయిపోతుంది. అందుకే కొంచెం రూట్స్కి దూరంగా ఇవ్వండి, ఇస్తే అప్పుడు బాగుంటుంది. దీనికి ఇక్కడ ఇచ్చాను ఫ్రెండ్స్, ఇక్కడ చూసారా ఇంకా ఏదో ఉంది రైస్ ఎన్నో రోజులు అయిపోయింది, ఇప్పుడు 10 days అయిపోతుంది. కొంచెం పచ్చిగా ఉంది, కొంచెం దూరంగా ఇచ్చాను. ఇదైతే ఈ పచ్చిమిర్చి చెట్టు కొంచెం కదా, దీనికోసమని ఇచ్చాను అనమాట కిచెన్ వేస్ట్. అక్కడితో స్పూన్ కూడా వచ్చేసింది, అందులో స్పూన్ పడిపోయింది చూసుకోలే. హాయ్ ఫ్రెండ్స్, చూసారా కాకరకాయ అసలు చిన్న మొక్క వచ్చింది. అసలు దీనిలో లేచి అసలు నేను ఇందులో సీడ్ పెట్టలేదు, పొరపాటున పడి వచ్చింది. చూసారా అంత చిన్న, కొంచెం చిన్న మొక్క కానీ కాయ వచ్చేసింది అప్పుడే. ఇది చూసారా, ఇవి ఫస్ట్ పూసినవి అనమాట చిక్కుడుకాయలు, కానీ నేను తెంపలేదు ఎందుకంటే ఇవి సీడ్స్ కోసమని ఉంచేసాను. సీడ్స్ కోసం ఉంచిన ఇవి ఏం చేయాలంటే, కొంచెం వర్షం పడుతుంది కదా జూన్ జూలైలో ఎప్పుడైనా వర్షం పడినప్పుడు అప్పుడు పెట్టేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎక్కువ డేస్ ఉంచేస్తుంటే సీడ్స్ పాడైపోతున్నాయి. లాస్ట్ ఇయర్ అలాగే వదిలేసి కొంచెం చాలా సీడ్స్ తీసి ఉంచాను కానీ రాలేదు ఫ్రెండ్స్. అందుకనే ఈసారి కొంచెం త్వరగా పెట్టుకోవాలనుకుంటున్నాను. చూసారా ఫస్ట్ కాసినవి మంచి స్ట్రాంగ్ ఉంటాయి అన్నమాట, సీడ్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, మనం పెట్టిన వెంటనే వస్తాయి అన్నమాట. ఎప్పుడైనా సరే ఫస్ట్ వచ్చిన కాయలు వదిలేయండి సీడ్స్కి. నాకు తెలియక నేను స్టార్టింగ్లోని ఫస్ట్ పూచేవి తెప్పేసుకునేదాన్ని, కానీ ఫస్ట్ వచ్చినవి ఏమైనా సీడ్స్ కొంచాలనుకుంటే ఫస్ట్ కాసినవి ఉంచేయండి. ఇది బ్రింజలు సెకండ్ టైం పూసిందనమాట, మన ఫస్ట్ టైం వచ్చింది తెంపేశాను, అందుకే సీడ్స్ కొంచెం. ఈ మొక్క ఉంది కదా, ఇది ఇంకా స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ వచ్చేది మాత్రం సీడ్స్ కొంచేస్తాను ఫ్రెండ్స్, ఒక కాయ మాత్రం. పువ్వులు ఉన్నాయి చూడండి చెట్టు నిండా, ఇంకా ఇది దీనికి రాలేదు, దీనికి వచ్చింది. ఇది వేరే మొక్క, ఇది వేరే మొక్క అన్నమాట. ఇక్కడ వేరే ఇంకో మొక్క పెట్టాను, ఇది వేరే బకెట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మల్లి మొక్క చూసారా, ఇది ఒక కొమ్మ పెట్టాను, ఈ కొమ్మ ఇలా పెట్టాను ఫ్రెండ్స్. అసలు ఇదేమవుతుందంటే దీనికి రావట్లేదు, ఈ పక్క నుంచి వచ్చాయి చూడండి, ఈ పక్క నుంచి చక్కగా వచ్చాయి నీట్గానే. అంటే ఇది ఇలా పెడితే ఇది ఇలా ఉండిపోతుంది. దీనికి ఏర్లు అవి రావాలంటే సైడ్ నుంచి వస్తున్నాయి, మంచిగా వస్తుంది మల్లె మొక్క ఫ్రెండ్స్. వేరేది చూసారా కొమ్మలు పెట్టాను, నీట్గా వచ్చాయి. ఇది చూసారా, ఇది కొమ్మలు తీసి పెడితే నీట్గా వచ్చిందనమాట చక్కగా. నేను వేరే అట్లా పెట్టాను కదా, దీనిలో కూడా ఒక పెట్టుకున్నాను, వచ్చింది మంచిగా. మా అమ్మ చెట్టు తెచ్చి పెట్టాను ఫ్రెండ్స్. ఈ మా అమ్మ చారు చేసుకుంటే చాలా బాగుంటుందని విన్నాను, అందుకే మా అమ్మ చెట్టు లేదని నా దగ్గర తెచ్చుకున్నాను. ఇంతదంతా కొత్తిమీర వేసాను కదా, పుదీనా కూడా ఇలా నాటుకున్నాం ఫ్రెండ్స్. అందులో చక్కగా టమాటా మొక్కలు వస్తున్నాయి, బెండకాయ మొక్కలు, బెండ మొక్క విత్తనాలు పెట్టాను కదా మొన్న, సీడ్స్ పెడితే వచ్చాయి. ఇదిగో ఇదొక బెండ మొక్క, ఇదో బెండ మొక్క, అండ్ చిక్కుడుపాదు, దొండపాదు చిక్కుడు వస్తుంది, ఎక్కుతుంది.